మాజీ సీఎం జగన్ రెడ్డి గారి సైకో తరహా పాలన మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన నేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న గ్రడ్జ్తో ఏకంగా తెలుగు సినీ ఇండస్ట్రీ పైన కక్ష కట్టారు. సినిమా టికెట్ రేట్లను అబ్నార్మల్గా తగ్గించారు. ఈ చార్ట్లో చూస్తే మీకు ₹5 టికెట్ రేట్ కూడా కనిపిస్తోంది. ఆ ఎక్స్ట్రీమ్లీ లో టికెట్ ప్రైసింగ్కు చాలా థియేటర్స్ షోస్ కూడా క్యాన్సిల్ చేసుకునేవి. కాగా ఈ సినిమా టికెట్ రేట్లను దారుణంగా తగ్గించేయడం వల్ల కొన్ని పెద్ద చిత్రాలు దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్న చిత్రాల్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప మొదటిది. ఆ చిత్రం అన్ని ఏరియాల్లోనూ కూడా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా ఏరియాల్లో లో టికెట్ ప్రైసింగ్ వల్ల బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఈ విషయాలన్నీ మర్చిపోయి అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి వచ్చారు. ఆ విధంగా ఆయన జనసేన పార్టీకి ఎగనిస్ట్గా వెళ్లారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే గాని తలుచుకుంటే పుష్ప 2 చిత్రానికి ఎగ్జిస్టింగ్ రేట్సే కంటిన్యూ చేస్తూ హైక్స్కు ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆయన అల్లు అర్జున్ గారి పట్ల ఎటువంటి ద్వేషభావాన్ని కూడా మనసులో ఉంచుకోలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పుష్ప 2 హైక్స్కు అనుమతినిచ్చింది. ఆ హైక్స్ కూడా మామూలు హైక్స్ కావు. మూవీ టీం కోరుకున్నట్లుగానే ప్రీమియర్ షోస్కి ఏకంగా హైయెస్ట్ టికెట్ ₹800 చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన కైండ్ జెస్చర్కు అల్లు అర్జున్ గారు డెఫినెట్గా సిగ్గుతో తలదించుకునే ఉంటారు. ఆయన మనస్సాక్షి పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచిని కలకాలం గుర్తుంచుకుంటుందని ఆశిద్దాం.